ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలండి. ఈ కార్యక్రమాలు చూస్తూ మీరు ఆదరిస్తున్న విధానం కొరకై మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఎవరైనా కొత్తగా అంటే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమం రెగ్యులర్గా చూడడానికి ప్రయత్నం చేయండి. చూడండి అని నేను చెప్పలేను, కానీ చూడడానికి ప్రయత్నించండి. మీ రోజులో జస్ట్ ఒక 28 మినిట్స్ మీరు కేటాయించగలిగితే ఈ ప్రోగ్రాం మీరు చూడొచ్చు. ఇందులో సందేశం ఇంచుమించు ఒక 15 నిమిషాల సందేశం, తర్వాత ఉన్నటువంటి 8 నిమిషాలు ఆ ఓల్డ్ లేదా 8-9 నిమిషాలు ఓల్డ్ మెసేజ్ ప్రీవియస్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి విషయాలనే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఎంతో టైం వేస్ట్ చేస్తుంటారు అని నేను అనలేదు, ఎందుకంటే నేను కూడా వేస్ట్ చేసేవాడినే. కనుక మనకు తెలియకుండా కొన్ని టైం వేస్ట్ చేసేస్తుంటాం. ఏదైనా మొబైల్ పట్టుకున్నా, ఏదైనా బుక్ చూసుకుంటానో, ఇలాగా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాము, ఎవరితో మాట్లాడుతున్నాం, టైం తెలియకుండా అయిపోతుంది. మనకు తెలియకుండా మనం టైం వేస్ట్ చేస్తుంటాం. కాలాన్ని, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అధికంగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. స్తోత్రం. దుర్వినియోగం చేసుకునే వాళ్ళని అవివేకులు అని, సద్వినియోగం చేసుకునే వాళ్ళని వివేకులు అని వాక్యం వర్గీకరించింది, అనగా డివైడ్ చేసింది, విభజించింది. అనగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకల్లాంటి వాళ్ళని, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు బుద్ధి లేని కన్యకలని, వేళగాని వేళలో అర్ధరాత్రి సమయంలో అమ్మువాని దగ్గరికి వెళ్ళి దివిటీలు వెలిగించుకోవడానికి కావలసిన నూనె కోసం అడిగారు. ఆ టైంలో వస్తే కష్టం, లేకపోతే వాళ్ళ షాప్ వాళ్ళకి, ఆ వ్యాపారస్తులకి ఇబ్బంది. ఎప్పటిదాకా ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళు ఏదో పనులో పడిపోయి ఎక్స్ట్రా నూనెని, అవసరమైన నూనెని, భవిష్యత్తులో అవసరమైన నూనెని వాళ్ళు మర్చిపోయారు. మనం కూడా అవసరమైంది, రేపటికి అవసరమైంది, భవిష్యత్తుకు అవసరమైన దాన్ని మనం మర్చిపోతుంటాం. భౌతికమైనటువంటి విషయాల్లోనే మనం దృష్టి పెట్టుంటాం. కాబట్టి కొద్దిసేపు ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రభు సన్నిధి అంటే మీరున్న చోటే ప్రభు సన్నిధి. మీరున్న చోట మీరు దేవుని వాక్యం వినగలుగుతున్నారు కాబట్టి దేవుని సాన్నిధ్యం మీరు అనుభవించవచ్చు. మీరు బస్సులోనో, కారులోనో, లేకపోతే ట్రైన్లో ప్రయాణం వెళ్తున్నారు, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. యు ఆర్ ఎంజాయింగ్, యూ కుడ్ కవర్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉన్నట్లు. దేవుని సన్నిధి అనగానే కేవలం దేవుని మందిరము, శ్వేత చర్చని మాత్రం ఆలోచించవద్దు. 2-3 నా నామములో ఎక్కడ కూడుకొని ఉంటా, వాళ్ళ మధ్యలో ఉన్నానన్నాడు. ఉంటాను, ఖచ్చితం. అది కొన్నిసార్లు ఉంటా, కొన్నిసార్లు ఉండను, అది నా ఇష్టం అండి అన్నట్టుగా కాదు. ఐ వుడ్ బి దేర్, అక్కడ నేను ఉంటాను. 2-3 నా నామములో కూడుకున్న చోట ఉంటాను. సరే, నేను ఒక్కడే ఉన్నాను కదా, నేను ఒక్కడే ప్రయాణం చేసి వెళ్తున్నాను, నాతో ఉంటాడా? ఖచ్చితంగా మీతో కూడా ఉంటాడు. శిష్యులతో చెప్పాడు, యుగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. మీరు అందరూ కలిసి ఉంటే ఉంటానని కాదు, మీరు విడిపోయినా కానీ నేను మీతో ఉంటాను. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలందరితో కలిసి ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అని కాదు. యెహోషువ, నేను మీ గురువు గారైనటువంటి, నీ ఆత్మీయ తండ్రి అయినటువంటి, ఆత్మీయ నాయకుడు అనేటువంటి మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఒక్కడివే కావచ్చు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ సేవలో నిలబడేది మన ప్రాంతంలో మనం ఒక్కడమే కావచ్చు, అయినప్పటికీ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. 2-3 నా నామములో కూడుకొని ఉన్నారా? దేవునికి స్తోత్రం. వాళ్ళ మధ్యలో ఉంటాడు. 1000 మంది ఉన్నారా? వాళ్ళ మధ్యలో ఉంటాడు. ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఎక్కడైనా ఉండగలడం, అన్నిటిలో ఉండగలదని అనేటువంటి సిద్ధాంతాన్ని మనం నమ్మడం. ప్యాంథియిజం
అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మడం లేదు. రాయిలో ఉంటాడని, చెట్టులో ఉంటాడని మనం నమ్మడం లేదు. అలాగైతే మనం దాన్ని పూజించే అవకాశం ఉంది. మనం ప్యాంథీజాన్ని నమ్మడం లేదు. హిందూయిజం ఆ ప్యాంథీజాన్ని నమ్ముతుంది, కానీ మనం నమ్మేది పానంథియిజం అన్నారు దాన్ని. అనగా దీనికి వ్యతిరేకమైనట్టు ఒక భావన. ఆయన అన్నిటిలో ఉండడు, కానీ అన్ని చోట్ల ఉండగలడు. సరే, దీని తేడాలు ఏంటి వీటిలో మీరు ఇంటర్నెట్లో దొరికినా కానీ ఈ థియాలజికల్ విషయాలు మీకు దొరుకుతాయి. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. మీ ప్రార్థనా విషయాలు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. గత వారం అంతా ఉపవాసంలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు. మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. నా 2 నంబర్లు ఉన్నాయి ఇక్కడ. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. వాట్సాప్ నంబర్లో మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను రెస్పాండ్ చేయకపోయినా, ఏదో మీటింగ్లో ఉండి కొత్త నంబర్ అనేసరికి నేను కొద్దిగా, నాకు ట్రూ కాలర్ యాప్ లేదు కనుక కొత్త నంబర్ వస్తే నేను కొద్దిగా దాన్ని ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఒకవేళ వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టే పని అయితేనా, నా నంబర్ సేవ్ చేసుకుని, ఈ నంబర్ లేదో నంబర్ సేవ్ చేసుకొని మీరు మెసేజ్ పెడితే ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ హియర్ అని కానీ మీరు పెట్టగలిగారంటే మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఫేక్ కాదు అని, హ్యూమన్ బీయింగేనని అర్థం చేసుకొని మీతో కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ద నెసెసిటీ ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఈ గడియ యొక్క అవసరత, సేవలో ఈ గడియ యొక్క అవసరత. తిమోతీలు లేపబడాలి. తిమోతీస్ షుడ్ రైజ్. తిమోతి అంటే రక్షింపబడిన అనుభవం కలిగిన వాడు, దాని అర్థం కాదు. ఆ గ్రీకు పదం యొక్క అర్థం అదని కాదు. రెండోది, అతడు సిద్ధపడినవాడు. హీస్ ఎ మ్యాన్ వెల్ ప్రిపేర్డ్. పౌలు పిలిచాడు, ఎస్ ఐఎమ్ రెడీ సార్, ఓకే సార్. అసలు దీనికోసం ఎదురు చూస్తున్న యవనస్తులు మా లుస్త్రాలో ఉన్నారండి, కానీ మీరు వచ్చి పిలిచారంటే ఐఎమ్ సో ప్రివిలేజ్డ్. ఎలీషా ఊరిలో చాలామంది ఉన్నప్పటికీ కూడా, స్తోత్రం, ఎలీషాని ఏలియా పిలిచాడు. ఎలీషా మీద ఏలియా తన దుప్పటిని, కంబళిని కప్పాడు. ప్రొఫెటిక్ మ్యాంటిల్ అతని మీద మోపబడింది. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం, బాబు నేను ఇంక వెళ్ళిపోతున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కనుక ఈ ప్రొఫెటిక్ స్కూల్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని నిర్వహించాల్సిన బాధ్యత నీకు అప్పగించబోతున్నాను. లేకపోతే అప్పగించాలని దేవుడు చెప్పాడు. ఈ 150 మంది 3 ప్రవక్తల పాఠశాలలో ఉన్న వాళ్ళలో నేను ఎవరిని కనుగొనలేదు, దేవుడు కనుగొనలేదట. 151వ కుర్ర ప్రవక్త అయినటువంటి, యవన ప్రవక్త అయినటువంటి, కాబోయే ప్రవక్త అయిన ఆయన ఏదో పొలం దున్నుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రవక్తని క్లెయిమ్ చేసుకోలేదు, నేను ప్రవక్తను అనుకోలేదు. కానీ తన సొంత పని చేస్తున్నప్పటికీ కూడా ఒకరోజు నువ్వు స్వర్గపు పని చేయడానికి పిలువబడతావు. ఈరోజు చేస్తావేమో సొంత పని, రేపు చేస్తావేమో సొంత పని, రేపు ఒకరోజు స్వర్గపు పనికి నువ్వు పిలువబడతావు. స్వర్గపు పని చేయడానికి, స్వర్గపు కుటుంబంలోకి నీకు స్వాగతం దొరుకుతుంది అనే విషయంలో సందేహం లేదు. దేవుని స్తోత్రం. తిమోతిలు లేవాలి అంటే మన ఉద్దేశం, మన చర్చ్లో ఉన్నటువంటి యూత్ని యాక్టివేట్ చేయాలి. మన చర్చ్లో ఉన్నటువంటి యవనస్తుల్ని మోటివేట్ చేయాలి. తిమోతిలు లాంటి వాళ్ళు మొదటి మిషనరీ జర్నీలో తానే స్వయంగా అడగాలనుకున్నాడేమో మనకు తెలీదు. పౌలు కోరాడు అని రాయబడింది, తిమోతి కోరాడని కాదు. అంకుల్ నేను వస్తాను, అంకుల్ సార్ నేను వస్తానని కాదు తిమోతి. కానీ తిమోతిని అడిగాడు. అడగంగానే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఎస్ అని చెప్పాడు. అంతేకాదు సున్నతి పొందడానికి, తను గాయపరచబడ్డానికి, తన దేహములో గాయపరచబడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అనగా ప్రభువు కోసం గాయాన్నైనా భరించడానికి, దేవుని కోసం దేహములో గాయానికైనా సిద్ధంగా ఉన్నాడు. అదేంటే సున్నతి 8వ రోజు పొందాల్సింది, ఇప్పుడు ఏమైనా అవసరం, హృదయానికి సున్నతి కావాలి కానీ ఈ బాహ్యమైన సున్నతి ఏంటి అని వేదాంతం మాట్లాడలేదు. ఇది సేవ కొరకైన ద్వారములు తెరుస్తుంది అంటే,
సమాజ మందిరాల్లో ద్వారం తెరుస్తుంది అంటే సత్య సువార్తను ప్రకటించడానికి. ఈ సున్నతి అనేటువంటి ఇష్యూ నాకు పౌలుకి మధ్యలో అడ్డుగోడ పడగొట్టబడాలి అంటే ఐఎమ్ రెడీ టు సర్కంసైజ్. నేను ఎలాగూ రక్షణ పొందాను, నేను ఎలాగూ ప్రభు పిలుపు నా మీద ఉంది, నేను ఎలాగూ కొత్త జన్మ అనుభవంలోకి వచ్చేసాను, నేను ఎలాగూ నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఇక నాకేముంది, సున్నతి నాకు అవసరం లేదనిపిస్తుంది. సున్నతి అవసరం లేదు అని నాన్నగారు అన్నారు, కానీ అమ్మగారు అన్నారు సున్నతి అయితే బాగుండేది, ఈ విషయం నేను బాధించదలుచుకోలేదు, నేను ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సున్నతి పొందినవాడు అని మనం చెప్పలేము. తిమోతికి అప్పటి నుంచే కడుపులో సమస్య ఉందో, లేకపోతే అల్సర్ సమస్య, లేకపోతే ఇంక గ్యాస్ట్రిక్ ట్రబుల్లో, లేకపోతే ఇంకేదైనా ట్రబుల్ ఉందో మనకు తెలియదు. తన హెల్త్ ఇష్యూ కోసం ఆయన సున్నతి పొందినవాడు కాదు. కొంతమంది హెల్త్ ఇష్యూ కోసం సున్నతి పొందుతారు, ఇక్కడ అటువంటిది కాదు. సేవ కొరకు ద్వారాలు తెరవబడడం కోసం దేహాన్ని పొడుచుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. దేహమందు ముద్రను ధరించుకోవడానికి, క్రీస్తు యేసు ముద్రలను ధరించుకోవడానికి. అందరూ ఆచారపు ముద్రలైతే ఈయన క్రీస్తు యేసు సేవ కొరకైనటువంటి ముద్రను తన దేహంలో తను నీతికి ముద్రగా సున్నతి అను గుర్తులు పొందిను అని రోమాపత్రిక 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా తన లోపల జరిగిన నీతికి, నీతీకరించబడ్డానికి, జస్టిఫికేషన్కి సూచనగా బాహ్యంగా తన దేహంలో తన గోప్యాంగ చర్మము కత్తిరించబడిన స్థితి. పెద్దవాళ్ళు ఆ వేదన ఇంచుమించు వారం 10 రోజులు ఇంచుమించు అక్కడే ఆ లుస్త్రాలోనే పౌలు గారు ఆగిపోయి ఉండొచ్చు, ఇతని గాయం మానేంత వరకు అక్కడ ఆగిపోయి ఉండొచ్చు. వారి గాయాలు మానేంత వరకు వారు అక్కడే ఉన్నట్లుగా ఉండి తర్వాత బయలుదేరి వెళ్ళినట్టుగా, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, వాగ్దాన దేశంలోకి, కనానులోకి. తిమోతి యొక్క వాగ్దాన దేశం ఇది. తన ఊరు మాత్రమే కాదు, విశాలమైన ప్రపంచం మన వాగ్దాన దేశం. ఎస్, దిస్ ఇస్ గాడ్స్ క్రియేషన్. ఇది దేవుని సృష్టి. ఇది విశాలంగా ఉంది, విశాలాచ పృథ్వీ. ఇది చాలా వైడ్గా ఉంది, చాలా సంకుచితంగా లేదు, చాలా నేరోగా లేదు. ఇది విశాలంగా ఉంది. ఇది మన సృష్టికర్తది. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిమోతిలు లేవాలి అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు రక్షింపబడినటువంటి వారు లేవాలి. తిమోతిలాగా రక్షింపబడిన వాళ్ళు, తిమోతిలాగా సిద్ధపడిన వాళ్ళు, తిమోతిలాగా వరములు కలిగిన వాళ్ళు. పెద్దల హస్త నిక్షేపణం, లేకపోతే నా హస్త నిక్షేపణం, నేను నీ మీద చేతులు ఉంచారు బాబు. మోషే యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు కదా. అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. హీ వాజ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. హీ గాట్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. 70 మంది మీదకి మోషే చేతులు పెట్టలేదు, కానీ దేవుడే వారి మీదకి ఆత్మను దింపాడు. స్తోత్రం, హల్లెలూయా. 4వది సంపూర్ణంగా చేసేవాళ్ళు కావాలి. సగం సగం చేసి ఆపేసేవాళ్ళు కాదు. 4 రోజులు ఒక ప్రాంతంలో ఒక కాలనీకి వెళ్ళి సేవ చేసి అక్కడ అది అపోజిషన్ ఉంటుంది, ఆపేస్తున్నాం అని జనాలు ఇంట్రెస్ట్గా లేరు, ఆపేస్తున్నాం అని కాదు. నేను కూడా కొన్ని చోట్ల, చాలా చోట్ల ఆరంభ దినాల్లో కొంతకాలం చేసి ఆ పరిచర్య ఆపేసి, ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో పరిచర్య చేసి దాన్ని కంటిన్యూ చేయలేక, ఫాలోఅప్ చేయలేక, మ్యాన్ పవర్ లేక, మనీ పవర్ లేక ఇలా ఆగిపోతున్న సందర్భాలు ఉన్నాయి. మనం ఆరంభించిన పరిచర్య ప్రభువు రాకడ వరకు మనం కొనసాగించాలి. మనం డిసప్పాయింట్ అయిపోతాం పరిచర్యలో పరిస్థితులు చూసి. డెజర్ట్స్ను చూసి మనం డిసప్పాయింట్ అయినట్టుగా అరణ్యాలను చూసి నిరాశ చెందినప్పటికీ కూడా అరణ్యములో ఉన్నటువంటి నీటి ఓటల ద్వారా, ఓయాసీసుల ద్వారా నీ నిరాశను తొలగించే నీకు నిరీక్షణ కలిగిస్తాడు. నువ్వు అరణ్యములో నశించిపోవు. జనారణ్యములో, ఈ జీవిత అరణ్యములో, జీవిత ఎడారిలో నువ్వు అలసిపోవు. ఇశ్రాయేలు ప్రజలకు దొరికినట్లుగా ఈత చెట్లు, నీటి ఓట్లు ఉన్నట్లుగా నీకు నీరు, ఆహారం దొరుకుతుంది. నీకు భోజనము, పానము దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా సంపూర్ణంగా సేవ చేసేవాడు లేవాలి. దేవుని స్తోత్రం. ఫుల్ గాస్పల్ ప్రీచ్ చేసేవాళ్ళు కావాలి అని కూడా మనం చెప్పుకున్నాం.
రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 16వ అధ్యాయము బుక్ ఆఫ్ యాక్ట్స్ 16:2 నేను చదువుతున్నాను. బ్రియాన్ సిమన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPTలో చదువుతున్నాను. తిమోతి వాస్ వెల్ నోన్, హీ వాస్ వెల్ నోన్ and highly respected among all the believers of Lystra and Iconium. దెర్బే సంగతి పక్కన పెట్టేశారు. ఇక్కడ రాయబడింది లుస్త్రాలోను ఈకోనియాలోను, ఈకోనియంలో కూడా, అనగా తన ఊరు తన పక్క ఊరు, యెరూషలేములోను యూదయ సమరయ బూదిగంతముల వరకు అన్నట్లుగా వాడుక భాషలో కూడా చదువుకుందాం. 16వ అధ్యాయం, దానికి ముందుగా ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. 16వ అధ్యాయం 2వ వచనం. ఎస్, స్తోత్రం. సిన్స్ ద బ్రదర్ హూ వేర్ అట్ లిస్త్రా అండ్ ఈకోనియం స్పోక్ వెరీ హైలీ ఆఫ్ హిమ్. అతని గురించి గొప్పగా చెప్పారు. ఈకోనియాలో అదే చెప్పారు, ఇంకా లుస్త్రాలో అదే చెప్పారంటే వాళ్ళ సొంత ఊరు కాబట్టి చెప్పారు. కానీ ఎక్కడికి పోయినా ఈ 2 ఊర్లలో అతని గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడలేదు. అందరూ పాజిటివ్గా మాట్లాడారు. గుడ్ యంగ్ మ్యాన్ అండి, ఈజ్ గుడ్, వెరీ గుడ్, ఈజ్ ఎ జెన్యున్ మ్యాన్ అని చెప్పుకున్నారు. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. లుస్త్రా ఇకోనియా పట్టణాల్లో నివసించే సహోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. తిమోతి మంచి పేరు పొందాడు, తెచ్చుకున్నాడు. పౌలు అతన్ని వెంట పెట్టుకుని, చాలండి, మంచి పేరు తెచ్చుకున్నాడు, పొందాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఏదో షాపు నుంచి తెచ్చుకున్నాడని కాదు, గుడ్ టెస్ట్ మనీ తెచ్చుకున్నాడు. మంచిగా అనిపించుకుంటున్నాడు, మంచిగా పిలువబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిగా పిలువబడాలి మనం. కొంతమందికి ఇదే పని, ఎంత మంచి ఉన్నా మంచి గురించి చెప్పరు, ఎంతసేపు చెడుని గురించి హైలైట్ చేసి వాడు అటువంటి వాడండి ఇటువంటి వాడండి, మంచివాడు కాదండి, ఇదే పని వీళ్ళకి. సహోదరుల మీద నేరములు మోపేటువంటి అపవాది యొక్క సంబంధులు కనుక వాళ్ళు ఇలా చేస్తారు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, స్తోత్రం. తిమోతిని ఎందుకు ఎన్నుకోవాలనుకున్నాడు? తిమోతి తన ద్వారా రక్షింపడ్డాడు, శిష్యత్వంలో కొనసాగుతున్నాడు. వాళ్ళ మమ్మీ షీఈస్ ఎ బిలీవర్, గుడ్ బిలీవర్. ఈ మాత్రమే కాదు, తాను సాక్ష్యం కలిగిన వాడు. మంచి పనులు చేశారు కాబట్టి మంచి పేరు వచ్చింది. తిమోతి అనేది మంచి పేరే, దీనికనేది మంచి పేరు వస్తుందని కాదు. అతని గ్రీక్ నేమ్ ఏదో ఉండొచ్చు, లేకపోతే అతని హీబ్రూ నేమ్ ఏదో ఉండొచ్చు, కాబట్టి ఆ పేరు మారిందని కాదు. యాకోబు పేరు ఇశ్రాయేల్ అయినట్టుగా తిమోతికి మంచి పేరు అంటే ఏం మంచి పేరు వస్తుంది? తిమోతి అంటే దేవుని ఘనపరచువాడు అని అర్థం అనుకుంటున్నాను నేను. స్తోత్రం. నెట్లో కొడితే మీకు వస్తుంది. అండ్ హూ ఆనర్స్ ద లార్డ్. దేవుని ఘనపరిచేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి తిమోతిని గురించి జస్ట్ ఎంక్వైరీ చేసినా కానీ, తిమోతి యొక్క పెళ్లి చూపులు పెళ్లి కోసం కాదు, మ్యారేజ్ ప్రపోజల్ కోసం కాదు, పౌలు వాళ్ళ కూతురు ఇచ్చి చేయడం కోసం కాదు ఈయన ఎంక్వైరీలు. ఎంక్వైరీ చేశాడని కూడా కాదు, ఎంక్వైరీ చేయకుండానే ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎస్, ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచి పేరు కలిగి ఉండాలి. సత్క్రియలు చేస్తుంటే మంచి పేరు వస్తుంది. ఈ సత్క్రియలు మంచి పేరు కలిగి ఉండడం, మంచి క్రియలు చేయడం వల్ల, మంచి పేరు కలిగి ఉండడం వల్ల మన మంచి దేవుణ్ణి అందరూ మహిమపరుస్తారు. అన్యజనులు సైతం కూడా మర్చిపోయింది, దేవుడు చాలా మంచోడండి, అబ్బాయిని మార్చాడండి, అబ్బాయి జీవితంలో దేవుడు కార్యం చేసిన బో అని చెప్పుకుంటారు. మనకు తెలిసినట్టుగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో మనం గమనిస్తే మంచి పేరు యొక్క ప్రస్తావన గురించి అక్కడ చెప్పబడింది. ప్రస్తావన, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుని స్తోత్రం. మంచి పేరు కావాలి, మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి పేరు తెచ్చుకోవడానికి అనేక దినాలు బట్టి ఉంటుంది, చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కొన్ని నిమిషాలు చాలు. మంచి పేరు తెచ్చుకున్నారా? అనగా మేము అన్యజనులుగా ఉన్నప్పుడు ఒక పేరు ఒకటి ఉందండి, ఆ పేరు బాగాలేదండి, దాని పేరు మార్చుకున్నాము అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. ఆ పేరు మార్చుకున్నారా లేదా అని నేను అడగడం లేదు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా
సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే ఆ. మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు గొప్పదైనవి కోరదగినవి. నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. ఎ బ్యూటిఫుల్ రెప్యుటేషన్ ఈస్ మోర్ టు బి డిజైర్డ్ దెన్ గ్రేట్ రిచెస్. ద హీబ్రూ is simple, name preferred to wealth. The Aramaic indicates it could be the name of God. అరామిక్లో మంచి పేరు అనేది కోరదగినది, ఆస్తిపాస్తుల కన్నా కోరదగిన మంచి పేరు అంటే దేవుని పేరు అనే ఉద్దేశంతో చెప్పబడింది అన్నట్టుగా ఫుట్ నోట్లో రాయబడింది. మంచి పేరు కోరదగినది. సుగంధ ద్రవ్యాల కన్నా, ఆస్తిపాస్తుల కన్నా, సంపద కన్నా శ్రేష్టమైన నామం అది ప్రాముఖ్యమైనది. మంచి పేరుకు బదులుగా చెడ్డ పేర్లు వస్తున్నాయి. కొంతమంది మంచి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ గురించి చెడుగా అనుకుంటున్నారు. లోకం మంచి అనుకున్నా, చెడు అనుకున్నా మనకు దాంతో సంబంధం లేదు. మనం చేసే సేవ మనం కొనసాగిస్తాం. ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం చెరిగిపోవాలంటే అనేక సంవత్సరాలు పడుతుంది. అనేక సంవత్సరాలు మనం అంతవరకు ఓపికగా కనిపెట్టుకొని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి పోయి నా గురించి మీరు చెడ్డవాడు అనుకుంటున్నారు, చెడ్డదనుకుంటున్నారు, కాబట్టి నేను మంచివాడినండి, మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పాం అనుకోండి, దానంత ప్రజలు స్వీకరించరు. సరే, దేవుని స్తోత్రం. అతడు లుస్త్రాలోను ఈకోనిలో ఉన్న సహోదరుల వలన ఉంది. నేను కొద్దిగా యాడ్ చేశాను. సహోదరులకి ఇతని గురించి తెలియకపోవచ్చు, కానీ సహోదరులకు తెలుసు. సహోదరుల మధ్యలో సహవాసం చేస్తున్నాడు కనుక సమాజ మందిరాలకు వెళ్తున్నాడు కాబట్టి సమాజ మందిరంలోని సభ్యులతో తనకున్న కాంటాక్ట్స్ని బట్టి తిమోతి బ్రదర్ గురించి ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ రోజులో మంచి చెడు అనే సాక్ష్యాలు ఎవరికైనా ఏదైనా చేస్తున్నాడు మంచి అంటారు, ఏమి చేయనప్పుడు అబ్బాయి లేదండి అతను మంచివాడు కాదని చెప్తుంటారు. మనిషి పొందుకున్న దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు, కానీ దేవుడిచ్చే సాక్ష్యం నువ్వు ఏమై ఉన్నావు అనే దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు. స్తోత్రం. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా సాత్వికుడు అని మోషే గురించి ప్రభువు సాక్ష్యం ఇచ్చాడు. అతను తనను తాను సమర్పించుకున్న విధానాన్ని బట్టి సమర్పించుకోబోయేటువంటి ఆ విధానాన్ని బట్టి ఆయన అన్నాడే కానీ ఆయన ముందుగా చూశాడు కాబట్టి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట మంచి పేరు కలిగినటువంటి వ్యక్తుల గురించి 4 వ్యక్తుల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి తిమోతి మంచి పేరు కలిగిన వాడు. మంచి పేరు ఆటోమేటిక్గా కలిగిన వాడని కాదు, మంచి పేరు పొందుకున్నాడు. హీ గాట్ ఏ గుడ్ నేమ్, అనగా మంచి కీర్తిని సంపాదించుకున్నాడు. అతన్ని పొగుడతారు ప్రజలు. అతని సంగతి ఎందుకండి, వదిలేసేయండి అంటారు. మన యవనస్తులు, కుర్ర పిల్లలు వాళ్ళ యొక్క స్నేహాలను బట్టి, వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి, వాళ్ళ యొక్క మాటలను బట్టి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మంచి పేరు తెచ్చుకునే వాళ్ళుగా ఉండాలి. మీ తండ్రి పేరు నిలబెట్టవా బాబు, మీ కుటుంబం పేరు, మీ అమ్మగారి పేరు నిలబెట్టు అని కొంతమందితో మనం చెప్పినట్లుగా వాళ్ళకో మంచి పేరు ఉంది, నీకు చెడ్డ పేరు ఉంది. కాబట్టి పరివర్తనం పొంది ఒక మంచివాడిగా మారు. స్తోత్రం. మొట్టమొదటి మాట, తిమోతి మంచివాడు కనుకే మంచిగా మాట్లాడుకుంటున్నారు. చెడ్డవాడు కూడా ఒకవేళ మంచివాడిగా అనిపించినప్పటికీ ఒకరోజు తెలుస్తుంది ఏది చెడుతనం ఏది మంచితనం అనేది బయటపడుతుంది. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. స్తోత్రం. ఆత్మతోను మంచి పేరు పొందిన 7 మనుషులు, 7 men with good reputation, good name. అనగా వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉండాలంటే ఆత్మతో, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళుగా, వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళుగా, లేకపోతే లౌకిక జ్ఞానం కలిగిన వారుగా, మంచి పేరు పొందిన 7 మనుషులు, 7 డిజైపుల్స్ని, 7 సభ్యుల్ని, 7 పరిచారకుల్ని ఈ భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేయడానికి, అనగా మేము వద్దనుకుంటున్న
మేము విరమించుకోవాలనుకుంటున్న ఆ పనిని చేయడానికి మనుషులు కావాలి. ఎవరు అంటే స్టెఫను మొదలుకొని నికోలాస్ వరకు. స్టెఫను 5వ వచనంలో, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, ఫర్మెనాసు, యూదుల మత ప్రవిష్టును అంత్యోకే వాడగు నికోలాస్ అని వారిని ఏర్పరచుకొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకున్నటువంటి 7 మంది మనుషులు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు నీతిమంతులను దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. చాలండి. యూదా జనులందరి వలన, యూదుల వలన మంచి పేరు పొందినవాడు. రోమీల వలన మంచి పేరు పొందినవాడని కాదు, యూదుల వలన. తాను మతాన్ని స్వీకరించాడు, కన్వర్ట్ అయ్యాడు. అతడు వాళ్ళ మధ్యలో కూడా, తన స్వమతస్థుల మధ్యలో, తన సమాజ మందిర సభ్యుల మధ్యలో, తన దేవాలయ సభ్యుల మధ్యలో మంచి పేరు సంపాదించుకున్నాడు. చర్చ్లో ఒక మంచి నేమ్ ఉందా? ప్రతి చిన్నదానికి అలుగుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తూ ఉంటే నీకేం సాక్ష్యం ఉంటుంది? నీ సాక్ష్యం ఎవరు అంగీకరిస్తారు? నేను మంచిగా ఎవరు మాట్లాడతారు? కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట. 3వది, అన్యజనుడైనటువంటి శతాధిపతి అయినటువంటి కొర్నేలు గురించి రాయబడింది. అతడు మంచి పేరు పొందినవాడు. మా సారు గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారండి అని చెప్పుకుంటాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడనైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ. 3 అననీయాలు ఉన్నారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఒక అననీయ ఉన్నాడు. ఈ శిష్యుని గురించి అక్కడ రాయబడింది 22వ అధ్యాయంలో. అదే సమయంలో 23వ అధ్యాయములో ఒక అననీయ కనిపిస్తాడు. ఆయన ప్రధాన యాజకుడు. 23:2లో రాయబడింది, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ. 9వ అధ్యాయంలోనే అననీయాను గురించే, అతని ప్రస్తావన గురించే 12వ అధ్యాయంలో 22:12లో రాయబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మంచి పేరు పొందడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. తిమోతిలాగా 7 మనుషుల్లాగా, 7 మంది మనుషుల్లాగా, పరిచారకుల్లాగా, కొర్నేలిలాగా, అంతేకాకుండా అననీయలాగా పేరు తెచ్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.